హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్ట్, ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9704491299. ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ ఏంటంటే, పేరెంట్స్ చాలామంది అండి, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ చాలామంది పిల్లలు ఏదో బాగా చూసేస్తారు, వాళ్ళేదో ఎంతో బాగా చూసేస్తారని చాలామంది ముందే వాళ్ళకి ప్రాపర్టీలు అనేవి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి రాసేస్తున్నారు ప్రాపర్టీలు. రాసేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళని మంచిగా చూసుకుంటలేదు. రాసిన తర్వాత వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో అది వేసేస్తున్నారు, మొత్తం రాయించేసుకుని. సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. అలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు వచ్చేసి ఎవరైనా మీ పిల్లల్ని కనుక మీ పిల్లలు రాయిపించుకుని మీరు మిమ్మల్ని బాగా చూడకుండా ఒకవేళ గెంటేసినా, ఫుడ్ పెట్టకపోయినా, టైంకి టేబ్లెట్స్ ఇవ్వకపోయినా, టైంకి మీరు ఏమైనా టిఫిన్ పెట్టకపోయినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా, మిమ్మల్ని చాలా బాధలు పెడుతున్నా, వాళ్ళ దగ్గర నుంచి మీరు రాసిన ప్రాపర్టీని అనేది వెనక్కి తీసుకునే అవకాశం ఉందండి. అయితే మీరు అలాంటివి రాసే ముందు ఖచ్చితంగా మీరు నన్ను బాగా చూసుకుంటేనే ఈ ప్రాపర్టీ అనేది మీకు చెల్లుతుంది అని ఒక కండిషన్ ఒకటి రాయాలి. తర్వాత కండిషన్లో మీరు నన్ను ఇలా దీన్ని అనుభవించడానికి నీకు ఎటువంటి హక్కులున్నా కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటేనే దీనికి హక్కుదారుడు అవుతామని కూడా రాయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం చూస్తే మనకి ఈ రాసిన దాంట్లో వాళ్ళు సరిగా చూడకపోయినా మన ఆస్తిని మనం తీసుకునేది ఆర్డీఓ ట్రిబ్యునల్స్ ద్వారా మనం క్యాన్సిల్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. మళ్ళీ కూడా అదొక మంచి అవకాశం ఉంది చాలామంది పెద్దవాళ్ళకి. సో ఎవరైనా మీకు ఆస్తి అనేది రాయిపించేసుకుని మిమ్మల్ని పెద్దవాళ్ళని ఎవరినన్నా బయటకు గంటేసి, లేదా ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేసి, లేదా ఇంట్లోనే టార్చర్ పెట్టి ఇలా చేస్తే మీ ఆస్తిని అనేది మీరు ఖచ్చితంగా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒక అడ్వకేట్ని కలిసి మీరు చేసిన రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేయమని చెప్పేసి దాన్ని రద్దు చేయవలసిందిగా చూడమని చెప్పేసి మీరు ఒక అడ్వకేట్ని కలిసి మీరు ఆర్డీఓ ట్రిబ్యునల్స్ ద్వారా తెలుసుకుని కలిసి మీరు అది రద్దు చేయించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.